12 ఈ డయాగ్రామ్ నేను గీస్తున్నాను సార్ 12 ఇది 3 ఇది 8 ఇది 18 ఇది 12 4 12 4 నౌ ఇక్కడ 12 4 ఇది 5 నౌ ఇక్కడ చూడండి సార్ ఇది 15 15 ఒక్కసారి ఈ డయాగ్రామ్ మీకు మళ్ళీ 15 రైట్ ఇది 15 ఇది 20 ఇక్కడ మళ్ళీ 5 + 2 ఇది 40 సార్ 40 నౌ ఇది ఏదో ఒక ప్యాటర్న్లో ఉంది ఆ ప్యాటర్న్ మనం అంటే మనం ఒక ఎస్ఐ లాగా మనం ఒక సిబిఐ లాగా ఆలోచించాలి ఏ ప్యాటర్న్ తోటి ఉన్నది ఏ ప్యాటర్న్ తోటి ఉన్నది నేనైతే ఎలా ఆలోచించానంటే సార్ నా ఆలోచన ఎట్లుందంటే 8 40 12 4 ఈ 12 4 అనేది 3 నుంచి వచ్చిన బ్రాంచ్ ఇది 5 5 2 ఇప్పుడు ఈ రెండిటిని కూడా అనుకోండి 15 + 20 ఎంత అయింది 15 + 20 అనేది 35 ఈ 35కి కారణాంకాలు ఏంటి 7 5ల 35 ఈ రెండిటిని కూడితే 15 + 20 35 వచ్చింది 35 అని అంటే 7 × 5 5 + 2 7 7 5ల 35 40 + 8 48 12 + 4 16 16 3ల 48 9 + 2 11 11 2ల 22 11 2ల 22 11 2ల 22 కొంచెం నంబర్లను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి నవ్వు ఇక్కడ చూడండి సార్ 8 + 40 48 48ని 16 × 3గా రాసుకోవచ్చు 16 అని అంటే 12 + 4 × 3 15 + 20 35 5 + 2 7 7 5ల 35 ఈ రెండిటిని కూడాలి దీంతోటి లబ్ధం చేయాలి 9 + 2 11 11 2ల 22 విచ్ ఈస్ 16 + 6 5 + 2 7 7 5ల 35 అంటే ఇది 20 + 15 12 + 4 16 16 3ల 48 అంటే ఇది 40 + 8 ఇది 4 సార్ 4 అందరికీ అర్థమైంది కదా సార్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క వెరైటీ ఇది మళ్ళీ కూడా ఈ క్వశ్చన్ రైట్ ఇదే మోడల్ క్వశ్చన్ ని నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీలో చూశాను ఇదే క్వశ్చన్ ని నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీలో చూశాను చాలా మంచి క్వశ్చన్ సార్ రైల్వే వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే నాకు ఆశ్చర్యం చాలా ఆ లాజిక్ అంత ఈజీగా రాదు ఒకసారి ఇక్కడ చూడండి సార్ ఒక లైన్ ఉంది పైన 5 వృత్తాలు ఉన్నాయి 1 2 3 4 5 5 వృత్తాలు కింద ఆ 5 వృత్తాల నుంచి 4 వృత్తాలే ఉన్నాయి పైన 5 వృత్తాలు ఉన్నాయి కింద 4 వృత్తాలు ఉన్నాయి మేబీ ప్రతి రెండిటి నుంచి ఒకటి ఫామ్ అయిందేమో ఈ రెండిటి నుంచి ఇది 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 ఫామ్ అయిందేమో చూద్దాం రైట్ 7 4 4 నుంచి ఫామ్ అయింది 4 + 4 8 8 - 1 7 ఫస్ట్ దానికి అది వచ్చింది అన్నిటికీ సాటిస్ఫై కావాలి 4 + 2 6 6 - 1 5 3 అంటే అది కాదు ఇంకోటి ఏదో ఉంది ఇక్కడ చూద్దాం సార్ ఇక్కడ నాకు 15 కనబడుతుంది ఇక్కడ ఏముంది 9 4 ఉంది ఇక్కడ నేను రాస్తున్నాను సార్ నాకు ఆ డయాగ్రామ్ ఇంపార్టెంట్ కాదు ఏ లాజిక్ అన్ని వాల్యూలతోటి సాటిస్ఫై అవుతుంది ఇక్కడేమో 16 17 ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇక్కడ 3 ఇక్కడ 7 ఇక్కడ 7 నవ్వు ఇది చూడండి సార్ ఇక్కడ 17 9 4 36 కిందేమో 17 ఉంది 17కి సంబంధించిన ఏ నంబర్ 36 దగ్గర ఉంటుంది 17 2 34 ఓకే అంటే దీన్ని నేను
9 4 36, 2 తీసేస్తున్నాను, 34 డివైడెడ్ బై 2. ఇలా చేస్తే నాకు 17 వచ్చింది. చూద్దాం, ఇదే లాజిక్. ఈ రెండిటిని లబ్ధం చేశాను, 2 తగ్గించాను, బై 2 చేశాను. వస్తుందా చూద్దాం. 4 4ల 16, 2 తగ్గించాను, 16 మైనస్ 2 14. దాన్ని 2 తోటి భాగాహారం చేశాను. ఎస్, 7 వచ్చింది. అలానే 4 2ల ఈ రెండిటిని లబ్ధం చేశాను, 2 తీసేశాను, బై 2 చేశాను. 4 2ల 8, 8 మైనస్ 2 6, 6 బై 2 3. ఎస్, అంటే ఈ రెండిటిని లబ్ధం చెయ్యాలి, 2 తీసేయాలి, బై 2 చెయ్యాలి. 2 9ల 18, 18 మైనస్ 2 16, 16 బై 2 8. కానీ ఆ ఐడియా అనేది మీకు రావాలి సార్. ఎప్పుడు వస్తుంది సార్? మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్, మంచి క్వాలిటీ ప్రాబ్లంలు, రైట్, ఒక మోడల్ వైజ్గా కనుక మీరు ఏదైనా కోర్స్ తీసుకుంటే మీరు చాలా నష్టపోతారు. మోడల్ వైజ్ క్వశ్చన్లు కాదు, కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్లు తీసుకోవాలి. 9 4 36. నాకు ఎక్కడి నుంచి ఐడియా వచ్చింది ఇది? అరే, పైనదేమో నేను లబ్ధం చేశాను అనుకోండి, రైట్, లబ్ధం చేశాను అనుకోండి, రైట్. ఇక్కడ మీరు చూడండి సార్, 9 ప్లస్ 4 వేసుకోవచ్చు కదా సార్. 4 వేసుకుంటే ఇక్కడ 4 పెంచాలి. 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 4 12. 9కి 4కి 17కి ఎక్కడ రిలేషన్షిప్ ఉందో చూసుకున్నాను, ఎక్కడ రిలేషన్షిప్ ఉందో చూసుకున్నాను. అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? నౌ ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది ఇట్లాంటి క్వశ్చన్ని మీరు, రైట్, ప్రాబబ్లీ 5-10 సెకండ్లలో ఇట్లాంటి ఇస్తే కన్సిడర్ యువర్ సెల్ఫ్ లక్కీ. చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్లు మీరు చూడంగానే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది సార్. సార్ ఎలా సార్ అని అంటే ఒకసారి చూడండి సార్. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇటుపక్కనేమో 5 ఉంది, 6 ఉంది, 3 ఉంది. సింపుల్. మనము మిస్సింగ్ నంబర్ సిరీస్లోనైనా నంబర్ సిరీస్లో అయినా ఫస్ట్ చూసే లాజిక్ ఏంటి సార్? అడిషన్. నెక్స్ట్ చూసే లాజిక్ ఏంటి? ఇంటూ. అంతే కదా సార్? 7 2 ఎంత? 14. 7 2 14. ఇక్కడ ఇంటూ చేయకుండా కూడితే 5 + 6 + 3 ఎంత? 11 + 3 14. ఇక్కడ 14 వచ్చింది, ఇక్కడ 14 వచ్చింది. 14 14 14 14. అంటే లెఫ్ట్ సైడ్ ఏమో ఈ రెండింటిని లబ్ధం చెయ్యాలి, రైట్ సైడ్ ఏమో ఈ అన్నిటినీ కూడాలి. 5 2 10, 4 + 3 + 3, ఇది కూడా 10, ఇది కూడా 10. సో 2 + 7 9, 9 + 3 12. 12 అనేది క్వశ్చన్ మార్క్ ఇంటూ 3. క్వశ్చన్ మార్క్ ఏంటి సార్? 4. క్వశ్చన్ మార్క్ ఏంటి సార్? 4. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? డైరెక్ట్గా ఇంటూ చేస్తే ఆన్సర్ వచ్చినా ఆర్ ప్లస్ చేస్తే ఆన్సర్ వస్తే అటువంటి లాజిక్స్ ఫస్ట్, అటువంటి క్వశ్చన్లను కన్సిడర్ యువర్ సెల్ఫ్ లక్కీ. 7 2 14, 5 + 6 + 3 14, 5 2 10, 4 + 3 + 3 10. 2, ఇది 2 సార్. 2 + 7 + 3, 2 + 7 9, 9 + 3 12. క్వశ్చన్ మార్క్ ఇంటూ 3 ఈజ్ 12. క్వశ్చన్ మార్క్ ఎంత అయింది? 4 అయింది. క్వశ్చన్ మార్క్ ఎంత అయింది? 4 అయింది. ఇది కొంచెము చిత్ర విచిత్రమైన క్వశ్చన్ సార్, చాలా ట్రికీ క్వశ్చన్. అంత ఈజీగా మీకు ఈ లాజిక్ ట్రిగర్ అవుతుందని నేను అనుకోను. ట్రికీ క్వశ్చన్, రైట్. మీరు ఎట్లంటే సార్, మీ లాజిక్ ఆ క్వశ్చన్ ప్రిపేర్ చేసిన వాడి లాజిక్ తోటి మ్యాచ్ అవ్వాలి. మీరు ఇటువంటి క్వశ్చన్స్ని, ఇది నేను ఎక్కడ చూశానంటే ప్రాబబ్లీ ఒక 5-6 ఇయర్స్ బిఫోర్ గ్జాట్ ఎగ్జామినేషన్, FMS అని ఒకటి ఉండేది, రైట్. IITలో కూడా MBA చేయొచ్చు. దానికి ముందు ఒక ఎగ్జామ్ ఉండేది. ఆ ఎగ్జామ్ పేరు JMET, జాయింట్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్. దాంట్లో కూడా రీజనింగ్ ఉండేది, చాలా ట్రికీగా ఉండేది. జనరల్గా బీటెక్ BE చేసిన వాళ్ళు IITsలో MBA చేయడానికి
ఇప్పుడు ఆ ఎగ్జామ్ స్క్రాప్ చేశారు సార్. ఈ ఎగ్జామ్ బదులు క్యాట్ ఎగ్జామ్లో రాసే మీరు ఐఐటిలో ఎంబీఏ చేయొచ్చు. అటువంటి ఎగ్జామినేషన్లో ఇటువంటి క్వశ్చన్లు యూజ్ చేస్తారు. ఇటువంటి క్వశ్చన్లను మనము ప్యాటర్న్ బేస్డ్ మిస్సింగ్ సిరీస్ అని అంటాం. ప్యాటర్న్ బేస్డ్, ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి సార్. ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మనకు లాజిక్ అర్థమవుతుంది. ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. చూడండి సార్, 35, 35, 33, 42, 49, 31, 56 క్వశ్చన్ మార్క్. దీన్ని మనం ఏ ప్యాటర్న్ ద్వారా ఉందన్నాము? జిగ్జాగ్ ప్యాటర్న్లో చేస్తే మనకు ఆన్సర్ ఆర్డర్లో వస్తుంది. జిగ్జాగ్, జిగ్జాగ్ ఆర్డర్ అంటే ఇది లీనియర్ సార్, ఇది లీనియర్. జిగ్జాగ్ అంటే రైట్ హారిజాంటల్ ప్లస్ డయాగ్నల్గా చూసుకోవాలి, డయాగ్నల్గా చూసుకోవాలి. జిగ్జాగ్ ఫామ్. ఇది స్ట్రైట్, ఇది స్ట్రైట్. స్ట్రైట్గా చూడకుండా మనం ఇప్పటివరకు ఏం చేసాం? ఈ మూడిటితోటి చేస్తే ఏమైనా ఆన్సర్ వస్తుందా అని చూసాం. ఇది జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంది, జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంది. ఆ లాజిక్ తట్టాలంతే, మీకు ఆ లాజిక్ తట్టాలంతే. ఇక్కడ చూడండి సార్, 35 2 తగ్గింది 33, 2 తగ్గింది 31, 2 తగ్గితే 29, 2 తగ్గితే 29. ఇది కూడా మిగతా నంబర్లు కూడా జిగ్జాగ్లో ఒక పర్టికులర్ ప్యాటర్న్లోనే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా జిగ్జాగ్ ఆర్డర్. 35 7 పెరిగింది 42, 42 7 పెరిగింది 49, 49 7 పెరిగింది 56. ప్లీజ్ దయచేసి ఈ కొత్త మోడల్ని కూడా మీరు నోట్స్లో రాసుకోండి. జిగ్జాగ్ ప్యాటర్న్ బేస్డ్. ఇది జిగ్జాగ్ కాదు. మనం చూడండి సార్, స్ట్రైట్ లైన్ అంటే 7 + 7 × 2 చేసాం. 5 + 6 + 3, 5 + 6 + 3. ఇది 4 × 4 నుంచి తీసేసాం. స్ట్రైట్ కర్వ్, ఇది స్ట్రైట్. 12 + 4 16, 16 3 48, 5 + 2 7, 7 5 35, 9 + 2 స్ట్రైట్ ఫామ్. ఇవన్నీ స్ట్రైట్ ఫామ్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది జిగ్జాగ్ ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్.